నిన్న రాత్రి విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనంలో శిలాఫలకంపై మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగింపునకు నిరసన తెలియజేసిన మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పాటు స్థానిక ఎస్సీ నాయకులు, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు అన్నవరపు కిషోర్ గారు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల ఇజ్రా, మాజీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ సుజాత పాల్ గారు, జి గాబ్రియల్, గుండాల వెంకటేష్, మల్లెల అశోక్, పి చిన్ని, బోదాల కళ్యాణ్, గుంటూ ప్రశాంత్, బాలరాజు తదితరులు పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి తమ నిరసన తెలియజేశారు. గెలిచావు అనుకోబాకు, నువ్వు గెలవలేదు. ఎలా గెలిచావో నీ తల్లి రొమ్ము పాలు జ్ఞాపకం చేసుకో. నువ్వే స్థితిలో నుంచి బయటకు వస్తున్నావు, ఏ స్థితి రాజకీయం చేస్తున్నావు. ఇంతకంటే వయసులో పెద్దోడివి. మా రాజ్యాంగం నిర్మాత అయిన మా అంబేద్కర్ గారు మరి అంత నీచమైన భాష మాకు నేర్పలేదు, సంస్కృతి సభ్యత మాకు నేర్పించాడు. జగన్మోహన్ రెడ్డి గారి పలాశిల్కాలు పగలగొట్టినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ కోర్టు మరి 4 కోట్ల మంది హృదయంలో ఉన్న జగనన్న నువ్వు తుడిపేయగలవా? స్టూపిడ్ అడుగుతున్నాను నేను. ఇంత సెన్స్లెస్ ఎలా నువ్వు బ్రతుకుతున్నావు? ఇంత సెన్స్ ఏమైపోయింది నీళ్ళు? నాకు అర్థం కావట్లా. నీకు గజ్జి తప్ప ఏమీ లేదు. నీ ఒళ్ళంతా గజ్జి, కులగజ్జి తప్ప ఏమీ లేదు. నీ కులగజ్జిలో ఎంతోమంది ఆ కులంలో పుట్టిన వాళ్ళు పతనమైపోతున్నారు. నీ వల్ల రాష్ట్రమే పతనమైపోతుంది. ఎంతకాలం జీవిస్తావు నువ్వు? ఇంకా మహా అయితే 3 ఏళ్లలో మేమందరం రెడీ అవ్వాలి గుండు గీకించుకోవడానికి. ఎందుకంటే స్నానం చేయాలనిపిస్తుంది. నువ్వు చచ్చిన రోజు నేను తలస్నానం చేస్తాను, గుండు గీకించుకుంటాను. అది మాత్రం వాస్తవం. నేను సవాల్ చేసి ప్రమాణం చేసి చెప్తున్నాను నా దేవుడి మీద. నీవు ఏ రోజు చనిపోతావో ఆ రోజు ఒక స్త్రీగా నేను మా అంబేద్కర్ గారు మరి మంది అక్కడ ఆయన ఎక్కడైతే నర్సరాపేటల విగ్రహం ఉందో అక్కడ నేను గుండు చేయించుకుంటాను. చక్కగా తల స్నానం చేసిన రోడ్డు మీద చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకు తెలుసు? అది నాకు సంతోషం. నువ్వు చావడం నాకు సంతోషం. ఏం చేశాడని శిలా పలకలు పగలగొడుతున్నావు నువ్వు? ఏం చేశాడు? నీకేం ద్రోహం చేశాడని చేస్తున్నావు నువ్వు? సిగ్గుమాలిన పనులు చేస్తా ఉంటే సిగ్గుమాలిన నీకు అసలు నీ రక్తంలో నీతి జాతీయులు ఉన్నట్టు నాకేం అనిపించట్లేదు. ఖబర్దారి ఇంకొకసారి జగనన్న పేరు తీయడానికి కూడా అర్హత లేదు. జాగ్రత్తగా ఉండు. నువ్వు శిలా పలకాలు పగలగొట్టినంత మాత్రం ఒరిగేది ఏమి లేదు అక్కడ. ఎవడ కించపరచడు. కాకపోతే దళితులందరూ ఏకమయ్యారంటే గడ సర్పాన్ని చలిచీమలు చంపినట్టు నిన్ను పీల్చి నీ వెన్నుపూస నీ కలేబరం ఒక వెన్నుపూస లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు చలిచీమలు ఏకమైనట్టు గుర్తుపెట్టుకో. ఖబర్దార్ మిస్టర్ బొల్లి మాస్టర్. ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు ఆయన వర్గీయులు రాత్రి శిలాఫలకాన్ని ధ్వంసం చేయటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుందా, నిరంకుశ రాచరిక వ్యవస్థ నడుస్తుందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అధికారంలోకి వచ్చి 2 నెలలైనా కూడా ప్రజలు సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఇంతటి దుర్మార్గుడు మాయ మాటలు నమ్మి మేము ఓట్లేసామా, మాకు తగిన శాస్తే జరుగుతుందని అరాకొరా ఓట్లేసిన దళితులు కూడా పశ్చాత్తాపడుతున్న సందర్భం. చంద్రబాబు నాయుడు, నీకు టైం దగ్గర పడింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, రాచరిక వ్యవస్థ కాదు. ప్రపంచ పోరాటాలు తద్వారా వచ్చినటువంటి ఉద్యమాలు ఒక్కసారి పరిశీలిస్తే ఫ్రాన్స్ విప్లవం ఎలా అయితే బాస్టిల్ కోట పతనమైందో ఖచ్చితంగా నీ కోట పతనమై బద్దలయ్యే సమయం దగ్గరలోనే ఉంది. లూయి పాలన ఎట్లయితే అంతమంది నెపోలియన్ బోనాపార్టీ ఎట్లా అధ్యక్షుడయ్యాడో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లు వాటి జోలిపోయిన పరిణామం ఒకసారి మనం ఆలోచిస్తే అధ్యక్షురాలైన హసీనా లండన్కి పారిపోయింది. నువ్వు ఖచ్చితంగా హైదరాబాద్ పారిపోయే రోజులు దగ్గరగా ఉండే. నువ్వు బేషరత్తుగా ఎక్కడైతే నీ పార్టీ మనుషులు మా దేవుడు నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారో అది మళ్ళీ పునఃప్రతిష్ఠించి దాని మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మళ్ళీ రాయించి నీ ముక్కు నేల రాసి యావత్ దళిత జాతి క్షమాపణ చెప్ప